నమస్కారం సార్, నా పేరు మాన్సా. నేను ఇక్కడ హార్టికల్చర్ చేశాను ఇక్కడ మోచర్ల కాలేజ్ నుంచి మహబూబ్ నగర్లో. ఇక్కడ ఏబిఎండిపి ట్రైనింగ్లో ఐకార్ ఇంకా నాబార్డ్ ఎఫ్పిసి నుంచి ట్రైనింగ్ సిఇఓకి ప్రాస్పెక్టివ్ సిఇఓస్ అనే దానికి ట్రైనింగ్ కోసమని మాకు ఇక్కడ విద్యాసాగర్ సార్కి ఈ ఎఫ్పిసి నవక్రాంతి ఎఫ్పిసికి ట్రైనింగ్ కోసమని పంపించారు. అందులో ఒక షేర్ హోల్డర్గా మీరు ఉన్నారని తెలిసింది. ఆదర్శ రైతుగా సిల్క్వామ్స్ రేరింగ్ చేస్తూ ఇంత అచీవ్ చేశారని చెప్తే విజిట్ ఎక్స్పోజర్ విజిట్ పర్పస్కి వచ్చాము. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో మేము ఐకార్ నాబార్డ్ ద్వారా ఇక్కడ ఎఫ్పిసి నవక్రాంతి ఎఫ్పిసికి వచ్చాము. ఈ ఎఫ్పిసిలో మా సిఓ సార్ సెరికల్చర్ విజిట్ అవుదామని ఇక్కడ తీసుకొచ్చారు. సో దీని గురించి కొంచెం స్టేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని మాకు బాగా దూరం ఉంది కదా, ఇప్పుడు మీరు చూసిర్రు కూలోళ్ళు దొరకడు చాలా ఇబ్బంది అయ్యేది. ఇదంతా ఏంటి ఇబ్బంది అని ఈ పంట పక్కకున్న వడ్లలో పెట్టిర్రు. 12 రోజులు 2 నెలలకు ఒక పంట వస్తుంది కదా, మన కూలీలతో కూడా ఇబ్బంది అవుతుంది, దూరం వచ్చడానికి ఇబ్బంది పడతారని మనం కూడా చేసుకుందామని ఇది పెడదామని అనుకున్నాం. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి 7-8 సంవత్సరాలు అవుతుంది. అయితే అప్పుడు షెడ్ నిర్మాణానికి మాకు 80,000 ఇచ్చింది గవర్నమెంట్. దీనికి మన సబ్సిడీ 80,000 అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు 2,50,000 ఇస్తాను సబ్సిడీ. ఇప్పుడు ప్రజెంట్ 2,50,000 ప్రజెంట్ ఇస్తుంది. అయితే 80,000 ఇచ్చినప్పుడు మాకు అప్పుడు కొంచెం ఇల్లు కట్టుకుని అప్పు ఉండే ఎట్లా అని ఇప్పుడు ఆ లెవెల్ మందం ఇటుకలు మేమే తయారు చేసుకున్నాం. ఇసుకే అన్ని తెచ్చుకొని మేమే తయారు చేసుకున్నాం. ఈ మంచాలకు సబ్సిడీ అప్పుడు ఈ ముందరకు సబ్సిడీ మన 100 రోజుల పైకి ఇచ్చి ఈ మంచాలకు ఈ సెట్కి అంతా 80,000 మంది వాళ్ళు ఇచ్చిరు. 8 సంవత్సరాలు అవుతుంది. ఒక సంవత్సరం పంట రాదు మనకి. సెట్ నిర్మాణం చేసి ఈ మునగలు పెట్టి ఎదిగేసరికి ఎలాగో సంవత్సరం పడుతుంది. సంవత్సరం దాకా రాదు. సంవత్సరం తర్వాత ఇక మనకు 2 నెలలకు ఒక్క పంట. అంటే ఆకు ఎదిగినాక 45 రోజులు 50 రోజులలో మనం పురుగులకు ఆకు సరిపోని దొరుకుతున్నట్టు. అంటే 8వ ఆకు స్టేజ్ ఉన్నప్పుడు మనం ఆర్డర్ పెట్టుకోవాలి. పురుగులకు ఆర్డర్ పెట్టుకుంటే 8వ ఆకు స్టేజ్ ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే అవి వచ్చి మనం చిన్న పురుగు పెద్ద సైజుకి వచ్చే వరకు అదే ఆకు స్టేజ్ ఎదుగుతుంది మంచిగా, వాటికి సరిపోను ఉండేటట్టు. ఏ స్టేజ్ నుంచి తీసుకొచ్చుకుంటారు మీరు వాటిని? ఆక మేము అవి గుడ్లు పలిగి రెండో స్టేజ్ దాకా వాళ్ళ దగ్గర ఉంటది. 2వ స్టేజ్ లో వాళ్ళ దగ్గర జ్వరం వచ్చి ఉంటాయి అన్నట్టు. అంటే ఇప్పుడు ఇట్లా నిద్రపోయి ఉంటాయి. ఆ టైంలో మాకు వాళ్ళ అక్కడ నుండి ఆటోలో ట్రాన్స్ఫర్ పంపిస్తారు. మనకి ఇప్పుడు 1 ఎకరం ఉన్నదనుకో 200 నుండి 250 వరకు పంట దిగుబడి తీసుకోవచ్చు. 1 ఎకరాకి 200 నుండి 250. అంటే మనం ఏమంటాం అంటే ఇప్పుడు 200 అంటే గ్రాములలో వాళ్ళకి 250 గ్రాముల గుడ్లు లెక్క, మనకు 200 పురుగు అంటాం అంతే. కానీ అవి వచ్చేది 50 గ్రాముల గుడ్డుకు 25,000 నుంచి 30,000 పురుగు తయారవుతుంది అన్నట్టు. అది వేళ్ళలో వాళ్ళ లెక్క. మనకు 200 పురుగు 250 మనం అట్లా వాడడం అన్నట్టు పదాలు అంతే. ఇప్పుడు ఈ మధ్య 1 ఎకరం ఉందా? ఇప్పుడు ఇక్కడ ఎకరం ఉంది, అక్కడ అంత కలిపి ఒక 25-30 గుంటల మంది ఉంటుంది. పూర్తిగా 2 ఎకరాల ల్యాండ్ మొలలే అన్నట్టు. నీళ్ళు వెళ్ళక ఇబ్బంది అయ్యి కొంచెం ఎండిపోడు పెట్టిన కొద్ది మాకు కొంచెం నీళ్ళు లేవు. ప్యూపా స్టేజ్ ఎక్కడ పెడతారు? ప్యూపా అంటే నెక్స్ట్ ఇంకొకటి అవుతుంది ఇందులోనేనా? మనం ఇప్పుడు చంద్రికలు అక్కడ ఉన్నాయి చూసి అక్కడ ఉన్నాయి అవి కట్టలు. ఒక కట్ట తెప్పును ఆ చంద్రికలు ఏం చేస్తామంటే మనకు ఇప్పుడు ఇది 4వ మూట అయిపోయాక రెగ్యులర్ గా 1 రోజులు ఆకేసుకుంటాం. ఆ 1 రోజులు ఆకు పడ్డాక అవి కొంచెం నోట్ల నుండి దారం బయటికి స్టార్ట్ చేస్తాయి కదా, అవి చూసుకొని మనం ఏం చేయాలి, ఆ చంద్రికలు దీనిపైన కప్పుతాం. కప్పినాక ఒక రోజు ఆగి తెల్లారు అవన్నీ ఎక్కి దాని మీద అల్లుకొని ఆ కండ ఏదాకా అల్లనే ఉంటాయి కదా, దాన్ని మనం బయటకు తీసుకులేదు. మళ్ళీ అవి కండ మోసుకున్నాక ఇవి ఈ కట్టిప్పి ఒక్కొక్క చంద్రిక దీనిపైన ఇట్లా పరుచుకుంటూ పోవాలి. అన్ని దీంట్లో పోసుకుంటాయి అన్నట్టు. ఇవి ఇట్లా ఉంటాయి కదా, ఇలా అల్లుకుంటాయి సందులలో. అవి ఇవి ఒక 10 days 10 to 15 days ఓన్లీ 4 days 3-4 అంతే. ఓన్లీ చలికాలం అయితే 6 రోజులు, ఎండాకాలం అయితే 4 రోజులనే అవుతుంది, వర్షాకాలం 1 రోజు అటు ఇటు అంతే. ఇక మేసుడు కూడా చలికాలం 8-9 రోజులు మెత్తాయి. ఎందుకంటే మనకి చార్జ్ ఎక్కువ ఉండి చక్కగా మేయ అన్నట్టు. మేక 9 రోజుల దాకా ఆకు మెత్తాయి. ఎండాకాలం అయితే మనకు 6 రోజులలోనే అయిపోతుంది.
ఆ కక్కున్స్ వచ్చిన తర్వాత మీరు వేరే దగ్గర సెల్ చేస్తారా, ఎవరికైనా అమ్ముతారా? జనగాం మార్కెట్ ఉంది మనకి, హైదరాబాద్ మార్కెట్ ఉంది, జనగాంకి ఎక్కువ పోతాయి. జనగాం. ఎంత పడుతుంది మీకు నార్మల్ గా? ఎంత వస్తుంది? ఇప్పుడు మొన్న వేనే 511 రూపాయలు పడ్డాయి కిలోకి. 1 kgకి 500. 511 రూపాయలు, ఒక్కొక్కసారి 400 నుంచి 500 మధ్యలో కూడా ఉంటది. వీటికి కడగడానికి మెయిన్ ఇవే ఇక. వీటితోటి మంచిగా క్లీన్ చేసుకుంటాం 4-5 సార్లు. చేసుకున్నాకనే పురుగులు సెడ్డగా వచ్చింది. ఈ చీరలు కూడా బ్లీచింగ్ వేసి పిండుకోవాలి. కొంత పేపర్లు కూడా వేసుకుంటారు వీటి ప్లేస్ లో. అదే సెపరేషన్ కూడా ఇట్లా ఇట్లా కాకుండా ఇంకా వేరే చేస్తా ఉంటారు. చేసుకుంటారు, పేపర్లు వేసుకుంటారు, ఇట్లా పట్టీలు పెట్టి చుట్టూ పట్టి పెట్టి అట్లా కూడా చేసుకుంటారు. దీనిపైన ఒక నెట్ లాగా వేసేసి దానిపైన ఇప్పుడు కొత్త ఆకేసి కిందిదంతా తర్వాత సెపరేట్ చేస్తాం. అందుకే నేను సెపరేట్ ఏం చేయాలి. అది మనం ఓన్లీ ఆ పెట్టెలలో చిన్న పెట్టెల పురుగునప్పుడు వేసుకుంటాం, కానీ మంచాలలో ఎవరు తీయరు అట్లా. అసలు తీయడానికి వీలే కాదు మనకు. పురుగు ఎట్లా వేస్తాం మనం, పాత తీసేసుకుంటే కొత్త వేస్తే కొత్త దాని పైన వెళ్ళిపోతుంది కదా. అయితే ఇది ఎక్కింది, ఇప్పుడు దీని కింద మనం ఎట్లా తీయాలి వేసినాక. ఇది ఇట్లా జరపరాది మండలి మనకు తీయరాదు ఇక. ఈ మొత్తం పంట వరకు అసలు దీన్ని ముట్టుకున్నాడు అనేది లేదు ఇక. ఈ స్టేజ్ లో తీసినా తిత్తగా పురుగు పెద్దగా సైజ్ వరకు మనం ఈ వర్క్ చేయలేం ఇక. ఆ కేసుగా సరిపోదు. ఇది ఇప్పుడు మనం పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తే మనం మళ్ళీ ఆకేసే వరకు 11 అవుతుంది. అంటే ఈ మంచాలన్నీ మనకు ఫుల్ అయినప్పుడు రోజుకి ఇప్పుడు ఒకటే చేయాలా? పొద్దున సాయంత్రం 2 సార్లు ఆకేయాలి. లాస్ట్ స్టేజ్ అయితే నైట్ కూడా వేసుకోవచ్చు మనకు అనుకూలంగా ఉంటే. అంటే మనతో వాళ్ళ అబ్బాయిలు ఉన్నా, మనకు బాయ్ దగ్గర ఉన్నా నైట్ కూడా వేసుకోవచ్చు. అట్లయితే ఇంకొంచెం ఎక్కువ సైజ్ వస్తుంది కంటే. 3 సార్లు వేసుకుంటాం లాస్ట్ టైంలో 3 రోజులు. ఇప్పుడు 2 సార్లు పొద్దున సాయంత్రం. ఎంత ఎక్కువ చెప్తే అంత పంట ఎక్కువ వస్తుంది ఆకు. వాళ్ళు అక్కడ ప్రాసెసింగ్ చేసుకుంటారు, మీరు అకౌంట్స్ అనేవి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత జనగాం వాళ్ళే వేసుకుంటారు. అవి కట్ చేసి పురుగు ఒక సైడ్, కండే దారం ఒక సైడ్. ఇక్కడ వాళ్ళు మన కండే సైజుని చూస్తారు, దారం ఎంత వెళ్తుంది అనేది చూస్తారు, సెలరేషన్ చూస్తారు. ఇవన్నీ చూసి ధర పెడతారు మనకు. దారం సెలరేషన్ లేకపోతే తక్కువ పెడతారు ధర. హైరేట్ మొన్న మంచిగానే పడ్డది, కానీ అంతకు ముందు మా 400 నుండి 500 మధ్యలో ఉండే. ఈసారి కొంచెం పెంచిరు రేటు. ఎట్లయినా మొక్కజొన్న పత్తుల కంటే ఇది 100 రూపాయలు బెస్ట్. అంటే మీకు ఈ సోర్స్ అక్కడ అమ్ముకోవచ్చు అని అట్లా ఏమన్నా మీకు లేదు. మీరే సొంత అంటే మనకు మార్కెట్ ఉంటది ఆల్రెడీ. ఎల్కతుర్తి మనకు అన్ని మీటింగ్లు దాని గురించి అన్ని మీటింగ్లు పెట్టి మనకు చెప్తుంది. మనం ఏడేడు అమ్ముకోవాలి ఏందనేది కూడా వాళ్ళు చెప్తారు. మనకు ట్రైనింగ్ ఇచ్చిర్రు. 4 రోజులు హైదరాబాద్ పోయినాం, ఇక్కడ సిద్దిపేట పోయినాం 3 రోజులు. ఏ ఊరు పోయాలి? చంద్రలాపూర్. ఈ విలేజ్ లో మీరు ఒక్కరేనా ఇది చేసేది? లేదు, ఉన్నారు ఇంకా 3 ఉన్నారు. ఫస్ట్ మీరేనా? ఫస్ట్ అంటే ఫస్ట్ వీళ్ళు ఉండే కానీ వాళ్ళు తీసేసిర్రు.